ఈ లైట్ హౌస్ లో ఉంటే ఏడాదికి 36 కోట్లు అంటే నెలకు 3 కోట్లు ఇస్తారట. బ్రీఫ్ గా చూద్దాం. ఆ ఉద్యోగం చేయాలంటే సముద్రం మధ్యలో ఉన్న ఈ లైట్ హౌస్ లో ఒంటరిగా ఉండాలి. ఇది ఫ్రాన్స్ లోని లా జ్యూమాన్ లైట్ హౌస్. చుట్టూ సముద్రం, తుఫాను వస్తే 20 నుంచి 30 మీటర్ల ఎత్తైన అలలు కూడా ఈ లైట్ హౌస్ ఢీకొంటాయి. 1989లో ఇలాంటి ఒక భారీ తుఫాన్ సమయంలో లైట్ హౌస్ కీపర్ అయిన థియోడోర్ తలుపుల దగ్గరికి వచ్చాడు. అతను బయటకు చూస్తుండగానే ఒక భారీ అలా నేరుగా లైట్ హౌస్ పైకి దూసుకొచ్చింది. అతను క్షణాల్లో లోపలికి పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు. అదే క్షణాన్ని ఫోటోగ్రాఫర్ అయిన జీన్ గీసర్ కెమెరాలో బంధించాడు. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే ఉంది. ఈ ఉద్యోగానికి ఏడాదికి 36 కోట్లు ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగం అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ. కానీ ఇది ఫేక్. నిజానికి వైరల్ అయిన అసలు క్లెయిమ్ $1.2 బిలియన్ శాలరీ గురించి. కానీ ఫ్రాన్స్ లో అలాంటి శాలరీతో ఏ లైట్ హౌస్ కి ఉద్యోగమే లేదు. అంతేకాదు 1991 నుంచి లాజ్యూమాన్ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. అంటే 36 కోట్ల జీతం నిజం కాదు. కానీ ఈ లైట్ హౌస్ లో పనిచేసిన వాళ్ళు ఎదుర్కొన్న ప్రమాదం మాత్రం నిజం. విన్నారుగా, కోట్లు 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 సంపాదించాలనుకునే మీ గ్యాంగ్ లో ఉన్న ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రీల్ షేర్ చేసి వెంటనే మరిన్ని మిస్టరీ స్టోరీస్ కోసం వెంటనే ఫాలో అవ్వండి.